హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న మనం మిల్క్ షేక్ వీడియో అయితే చేసాం అనమాట. సో నిన్న మిల్క్ షేక్ వీడియో చేస్తే మా ఫ్రెండ్ ఒక కామెంట్ చేసాం, ఏదన్నా మంచి కాక్టైల్స్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడిగాడు అనమాట. మనకైతే ఒక 3 months ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట బార్టెండర్గా. సో నాకు కొన్ని కాక్టైల్స్ అయితే తెలుసు. కాక్టైల్స్ అయితే చేస్తాను, బట్ కాక్టైల్స్ కంటే ముందు ఏంటంటే మనం ఇటలీలో ఉన్నాం కాబట్టి ఇటలీ సమ్మర్లో మంచిగా ఈ ఎండకి ఎంజాయ్ చేసే డ్రింక్ వచ్చేసి స్ప్రిట్స్ అనమాట. సో ఆ స్ప్రిట్స్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. సో ఆ స్ప్రిట్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. మనం స్ప్రిట్స్కి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ మొత్తం మనమైతే స్టార్ట్ చేసి అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెద్ద ఏం అవసరం లేదు, 2 ఐటమ్స్ కావాలన్నమాట. సో ఆ 2 ఐటమ్స్ని అయితే రెడీ చేసి మీకైతే చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో గైస్, స్ప్రిట్స్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే అనమాట. ఐస్ కావాలి, మంచి గ్లాస్ కావాలి, ప్రొసెక్కో కావాలి, ఇట్స్ లైక్ ఏ చాంపియన్ అనమాట. సో గ్యాస్డ్ వైన్ లాంటిది. అండ్ మనకి స్ప్రిట్స్ కావాలి. ఈ స్ప్రిట్స్ వచ్చేసి ఒక 4-5 టైప్స్ ఉంటాయి అనమాట. సో 4-5 టైప్స్లో మనకి నచ్చింది తెచ్చుకోవచ్చు. సో ఎట్ ద మూమెంట్ నాకు ఇక్కడ పక్కనున్న మార్కెట్లో అయితే ఈ స్ప్రిట్స్ అయితే దొరికింది కాబట్టి ఇది తెచ్చుకున్నా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆరెంజ్ గైస్. ఐస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ డ్రింక్ ఎలా ఉంటుంది అంటే కొంచెం వగరుగా ఉంటుంది, అంటే చేదుగా ఉండదు, వగరుగా తీయగా ఉంటుంది. సో ఇంకెందుకు లేట్ చేయకుండా మనమైతే రెడీ చేసేద్దాం, స్టార్ట్ చేసేద్దాం ఐటమ్. సో ఫస్ట్ ఏం చేయాలంటే గ్లాస్ తీసుకున్నాము. సో మనం గ్లాస్ తీసుకుని ఈ గ్లాస్లోకి అయితే ఐస్ అనమాట. సో ఐస్ యాడ్ చేసుకోవాలి. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఐస్. నేను వచ్చేసి ఐస్ వాటర్ పడకుండా వేసుకోండి, ఎందుకంటే మనం వీడియో కోసమని ఇందాక ఐస్ తెచ్చాం కాబట్టి అదైతే వాటర్ వచ్చిందనమాట. గ్లాస్లోకి మనమైతే ఐస్ అయితే యాడ్ చేసుకున్నాము. ఐస్ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఆపరాల్ యాడ్ చేయాలి. సో లేట్ లేకుండా మనమైతే బాటిల్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేసి మన గ్లాస్లోకి అయితే స్ప్రిట్స్ని అయితే యాడ్ చేయాలన్నమాట. స్ప్రిట్స్ ఎంత పోర్షన్ యాడ్ చేయాలి అంటే ఇది 2 portions యాడ్ చేసుకోవాలి. సో ఇది 2 portions కింద తీసుకోవాలన్నమాట. సో ఇది 2 అయినప్పుడు మనం ఏం చేస్తాము, ప్రొసెక్కో కూడా యాడ్ చేయాలి కాబట్టి ప్రొసెక్కో 3 portions యాడ్ చేయాలన్నమాట. ప్రొసెక్కో ఓపెనింగ్ మామూలుగా ఉండదు, అదిరిపోయింది అనమాట. చూస్తారు పార్టీలో సెలబ్రేట్ చేస్తారు చూడు, అది స్పుమాంతే అనమాట. అది వేరే, అది ఇట్లా షేక్ చేసి పైకి వదులుతారు. ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ అంతే అనమాట. ఎందుకంటే ఇది కూడా మంచి ఇదైతే వస్తుంది నురుగు, ఎందుకంటే గ్యాస్ ఉంటుంది కాబట్టి. సో ఓపెన్ అయితే చేస్తున్నాం, ఒక మంచి సౌండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 3 portions యాడ్ చేయాలి. సో అది 2 portions అయినప్పుడు ఇది 3 portions యాడ్ చేయాలన్నమాట. సో ఇట్ వుడ్ బీ కొంచెం అటు ఇటుగా ఇంత అయితే వస్తుంది. ఇది 3 portions. ఈ 3 portions యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోకి మెయిన్ కొంచెం సోడా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇందులోకి ఏంటంటే మనం కొంచెం గ్యాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. అంటే మన దగ్గర సోడా అంటాము, నార్మల్గా సోడా అంటే ఏమొస్తుందంటే లైక్ స్ప్రైట్ కానీ 7up కానీ అనుకుంటారు. సో అది కాదనమాట, నార్మల్ ఫిజ్జాంతే అంటారు ఇక్కడైతే. సో స్పార్క్లింగ్ వాటర్ అనమాట. అవి ఎంత ఎక్కువ యాడ్ చేయొద్దు, జస్ట్ అలా కొంచెం. అండ్ ఈ ఆల్కహాల్ వచ్చేసి ఏంటంటే ప్రొసెక్కో కూడా 11% ఉంటుంది, నెక్స్ట్ స్ప్రిట్స్ కూడా 11% ఉంటుంది అనమాట. సో ఓవరాల్ డ్రింక్ సమ్వేర్ అరౌండ్ 10% అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎక్కువ కలపాల్సిన పని లేదు గైస్, కొంచెం జెంటిల్గా తిప్పితే సరిపోతుంది. ఊరికే కిందకి పైకి షేక్ చేయాల్సిన పని అయితే ఉండదన్నమాట. సో అలా స్మూత్గా కొంచెం అయితే అనండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరెంజ్ అనమాట. సో మనమైతే ఈ ఆరెంజ్తో దీన్ని అయితే గార్నిష్ చేసి చూపిస్తా. సో ఇలా నీట్గా మనమైతే ఒక ఆరెంజ్ స్లైస్ అయితే తీసుకుని ఇందులో పెట్టేసుకుని తాగేయటమే అనమాట. సో ఒక హాఫ్ అయితే అలా లోపల వేసేసాను అనమాట. ఇంకొక హాఫ్ వచ్చేసి ఇలా పైన అయితే పెట్టుకున్నాను. సో యా, దట్స్ ఇట్ గైస్. డ్రింక్ అయితే చాలా బాగుంటుంది. సో చియర్స్ గైస్. మీకు కూడా ఆపరాల్ దొరుకుతుంది కనుక ఇలా డ్రింక్ అయితే చేసుకుని తాగండి. ఇటలీలో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి ఎంజాయ్ చేయండి అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డ్రింక్.